తెలుగు రాష్ట్రాలకి ఎటువంటి వర్ష పరిస్థితులు ఉన్నాయో చూసాం. మరీ ముఖ్యంగా ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆ అల్పపీడనం ఇప్పుడు కాస్త బలహీనపడింది. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టాయి అనుకుంటే ఇప్పుడు ఇంకో వర్ష సూచన ఉందా? రెండు తెలుగు రాష్ట్రాలకు ఇటు వాతావరణ శాఖ ఇంకో వర్ష సూచన జారీ చేస్తోందా? మరి ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అనే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇంకొక కీలకమైన అప్డేట్ను అందించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ బాంబు లాంటి వార్తను ఇటు బ్రేకింగ్ న్యూస్గా మీరు చూస్తున్నారు. వచ్చే నెల 1-2 తేదీలో కుండపోత వానలు పడే అవకాశం ఉందా? ఇటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, ఆసిఫాబాద్తో పాటు మరికొన్ని అంటే ములుగు, వరంగల్, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, ప్రస్తుతం బంగాళాఖాతానికి సంబంధించేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఋతుపవన ప్రభావాలు ఇప్పుడు అన్నీ కూడా ఋతుపవన ప్రభావాలు మనకి కనిపిస్తున్నాయనేది ఇటు వాతావరణ శాఖ అంచనా అనమాట. సో మీరు చూడొచ్చు, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఇది నార్మల్గా మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడి నుంచి శాటిలైట్ ఇమేజెస్కి వెళ్ళిపోదాం. శాటిలైట్ ఇమేజెస్లో ఇంకా క్లియర్గా ఉంది. ఈ క్రమంలోని మీరు చూడొచ్చు, ఇక్కడ అల్పపీడనానికి సంబంధించి అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అంచనా ఉన్న పరిస్థితి. మీరు చూడొచ్చు బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇప్పటికీ ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. అక్కడక్కడ కొన్ని చోట్ల అయితే మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. అంతవరకు నార్మల్గా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా ఉక్కబోతుగా ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా చల్లబడుతోంది. ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలు అయితే క్లౌడ్ బర్స్ట్ లాంటి సినారియోస్ మనం చూసాం. ఇటు కామారెడ్డి కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ గురించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పుడు బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనం బలహీనపడి ఇటువైపు వెళ్ళిపోయిన సందర్భం. కానీ ఇప్పుడు బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం ఏర్పడబోతుందా? ప్రస్తుతం అంచనాలు అయితే ఆ విధంగానే ఉన్నాయి. ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ప్రస్తుత ఆ పరిణామాలు మీరు చూడడం జరుగుతోంది. మీరు చూస్తే ఆ ఇంపాక్ట్ కాస్త ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇంపాక్ట్ మీరు చూడొచ్చు, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా ఏ మేరకు ఉంది అనేది ఆ విషయంలో మీకు చూస్తే అర్థమవుతుంది క్లియర్ కట్గా. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఇంకొక వెదర్ అప్డేట్ని అందించిన పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారి నేను ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు, ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే ఎటువంటి పరిస్థితులను చూడొచ్చు. ఇక్కడ ఇవి ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం అండి. మీరు ఇక్కడ చూస్తోందంతా కూడా ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం అల్పపీడన ప్రభావాలు అంతగా లేకపోయినప్పటికీ అల్పపీడనానికి సంబంధించి అదిగో ఈ అల్పపీడనం కాస్త బలహీనపడి ఎలా సిచ్యువేషన్ మారిందో మీరు చూడొచ్చు. ప్రస్తుతం బలహీనపడింది. అయినప్పటికీ కూడా ఒకసారి డౌన్ సౌత్, ఒక్కసారి ఇక్కడి నుంచి ఇలా కిందకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఇంకా అక్కడక్కడ కొనసాగుతోంది. ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఒకసారి బంగాళాఖాతానికి సంబంధించి మీరు చూస్తే ఇక్కడ ఈ సినారియో చూడొచ్చు, కాస్త ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కాస్త అల్లకల్లోలంగానే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఋతుపవనాలకు సంబంధించిన ప్రభావం కానీ చెప్పడం జరుగుతోంది. సో ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది, తెలంగాణకు సంబంధించి ఏమంటుంది అన్నది ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఈ బులెటిన్ని రిలీజ్ చేస్తుంది. మీరు చూడొచ్చు, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ని అందించింది. ఇది ఈరోజు సాయంత్రం 5:30 నుంచి రేపు ఉదయం 8:30 వరకు ఏముంటోంది? ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. రిమెంబర్, అక్కడక్కడ అంటూ చెప్పుకొస్తోంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, భువనగిరి, ఇన్ఫాక్ట్ యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనాలున్నాయి. సో ఇవే అంచనా దాదాపుగా మనకి 1వ తారీఖున కూడా కనిపిస్తోంది. అక్కడి నుంచి కాస్త 2వ తారీఖున కూడా మనకి నార్మల్గా ఉండే అవకాశంగా మనకి కనిపిస్తోంది. కానీ అక్కడి నుంచి చూసుకుంటే యాజ్ బిఫోర్ సెడ్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా 2వ తారీఖు నుంచి పరిస్థితులు మారుతున్న సందర్భంగా మనం ఇక్కడ భావించవచ్చు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ 2 రోజులు ఎటువంటి పరిస్థితి ఉందంటే అల్పపీడనం కాస్త బలహీనపడుతున్న క్షణాలు,
దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇదే పరిస్థితి మనకి ఇటు 2వ తారీఖున కూడా కంటిన్యూ కాబోతోంది. ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎక్కడెక్కడ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుందో చూసాం. ఇప్పటివరకు ఎటువంటి వర్షపాతం నమోదైందని చూసే ప్రయత్నం చేద్దాం. ములుగులో మీరు చూస్తే అత్యధికంగా 40 మిల్లీమీటర్లు అంటే 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇటు ఇల్లందులో కూడా, భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో కూడా దాదాపుగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఈరోజు చూసుకుంటే కనుక, అంటే ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే. సో ఈ క్రమంలో ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మీరు చూస్తే కనుక డే బై డే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రేపు ఎలా ఉండబోతుంది పరిస్థితి అనేది మీరు చూసే ప్రయత్నం చేస్తే ఒక్కసారి రేపటి నేను హైలైట్ చేసి చూపించాను, మీరు చూడొచ్చు. ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు, లేకపోతే కొమరంభీంలోని అంటే ఈశాన్య తెలంగాణకు సంబంధించి ఈశాన్య తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. ఈశాన్య తెలంగాణలోని కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమేర, అంటే కేవలం కొమరంభీం తీసుకున్నాం అనుకోండి, కొమరంభీంకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇది ఉత్తర కొమరంభీం జిల్లాకు సంబంధించి ఆ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దాదాపుగా 15 నుంచి అంటే లేకపోతే 2 సెంటీమీటర్లు అనుకుందాం, 2 సెంటీమీటర్ల నుంచి దాదాపుగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం ఉంది రేపటి వరకు మాట్లాడుకుంటే. ఇటు ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో అంటే మధ్య ఆదిలాబాద్కి సంబంధించి కావచ్చు, నిర్మల్లోని ఇటు ఈశాన్య నిర్మల్లోని కొంత మేరకు మీరు చూస్తే ఇక్కడ దాదాపుగా 2 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. మిగిలిన ప్రాంతాల కంటే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఇటు అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, ఇటు నారాయణపేట్, మళ్ళీ ఈ కార్నర్లోకి వస్తే కనుక, ఈ బెల్ట్లోకి వస్తే కనుక దాదాపుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తోంది. మ్యాప్లో మీరు చూడొచ్చు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఎంతవరకు అంటే ఎన్ని సెంటీమీటర్లు అనేది, లేకపోతే ఎన్ని మిల్లీమీటర్లు అని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక మీరు గమనిస్తే ఇక్కడ కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతాలు చూడండి, మీరు చూస్తే ఇక్కడ చాలా ఇది లైట్ ఎల్లో మనకు కనిపిస్తోంది. సో ఈ ప్రదేశాలు ఎల్లోగా మాట్లాడుకుంటున్న ప్రదేశాల్లో దాదాపుగా 2 మిల్లీమీటర్ల నుంచి మరి ముఖ్యంగా 15 మిల్లీమీటర్లు అంటే దాదాపుగా ఒక 2 సెంటీమీటర్ల వరకు కూడా 2 సెంటీమీటర్ల హైయెస్ట్గా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే పెద్ద వర్షం కాదు, తేలికపాటి నుంచి చిరుజల్లులు అనుకోవచ్చు. సో అటువంటి పరిస్థితి ఈ ప్రాంతాల్లో ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి మరి ముఖ్యంగా తూర్పు తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుందాం. తూర్పు తెలంగాణలో రేపటి వరకు ఎలా ఉండబోతుంది వాతావరణం అనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, అలాగే హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి ఈ ప్రాంతాల మీద కూడా దాదాపుగా వర్షపాతం ప్రభావం ఉంది. ఇక్కడ మీరు చూస్తే దాదాపుగా 2 సెంటీమీటర్ల కదా అని చెప్పలేము, కానీ సుమారుగా 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అంటే 2 సెంటీమీటర్లు అంటే భయపడవలసిన అవసరమే లేదు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే చినుకులు అంటూ ఉంటాం కదా,